హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీ పబ్లిక్ ఎగ్జామ్స్ సిరీస్లో క్వశ్చన్ నెంబర్ 11 కాల్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో మనము ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లో మనము 1 to 12 బిట్స్కి సంబంధించి 10 బిట్స్ వరకు ప్రతి ఒక్క టాపిక్ మీద వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు. అలాగే ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, సారాంశాలు, నెక్స్ట్ నిబంధ్, పత్ర ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ ఇచ్చున్నాము. కవి పరిచయాలు ఏం చదువుకోవాలి అనేవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. లింక్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే మన టాపిక్ వచ్చేసి కాల్, క్వశ్చన్ నెంబర్ 11. ఇది మనకి క్వశ్చన్ పేపర్లో 11th బిట్టుగా ఉంటుందన్నమాట. 1 మార్క్ బిట్ ఉంటుంది. సో కాల్కి సంబంధించి ఉంటుందన్నమాట. అయితే అసలు కాల్ అంటే ఏంటి? क्रिया के जिस रूप में कार्य करने या होने के समय का ज्ञान होता है उसे काल कहा जाता है. काल को अंग्रेजी में टेंस कहते हैं. సో అంటే సమయాన్ని తెలియజేయడం, ఆ పని ఏ టైంలో జరుగుతోంది అంటే జరిగిపోయిందా, జరుగుతూ ఉందా, జరగబోతోందా అనేటువంటి ఆ కాలాన్ని తెలిపేదాన్నే ఇక్కడ మనం కాల్ అంటున్నాము. సో ఇంగ్లీష్లో అయితే మనం టెన్స్ అంటాము. పాస్ట్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇలాగా. काल के 3 मुख्य भेद होते हैं, 3 टाइप्स ఉంటాయి. సో వర్తమాన్ కాల్, భూతకాల్, భవిష్యత్ కాల్. సో ఇవన్నమాట. వర్తమాన్ కాల్ అంటే ఏంటి? ప్రెజెంట్లో జరుగుతున్నది. కోయి కామ్ వర్తమాన్ మే హో రహా హై, ఆ పని ప్రెజెంట్లో జరుగుతూ ఉంది, వర్తమానంలో జరుగుతూ ఉందన్నమాట. సో అలాంటి వాక్యాలు వర్తమాన్ కాల్ కిందకు వస్తాయి. భూతకాల్ బీతే హుయే సమయ కా పతా చలే. భూతకాల్ అంటే ఏంటి? గడిచిపోయినటువంటి, అంటే అయిపోయినటువంటి, జరిగిపోయినటువంటి ఆ పనుల యొక్క సమయాన్ని తెలియజేస్తే భూతకాల్ అంటాము. భవిష్యత్ కాల్ అంటే ఏంటి? అంటే రాబోయే, అంటే నెక్స్ట్ జరగబోయేటువంటి పనులు. ఆల్రెడీ జరగను లేదు, ప్రస్తుతం జరుగుతూ కూడా లేవన్నమాట. అంటే జరగబోయేవి, అవి భవిష్యత్ కాల్ అనమాట. సో ఇలా 3 టైప్స్ ఉంటాయి. అయితే చూడండి, ఫస్ట్ అయితే మనం వర్తమాన్ కాల్ గురించి చూద్దాం. వర్తమాన్ కాల్ అంటే ప్రెజెంట్లో జరుగుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. చూడండి, కర్తా వహ యహ వే ఏ హమ్ ఆప్ యా కోయి నామ్ హోతో. సో కర్త అంటే పని చేసే వ్యక్తి, వహ్ యహ్ అంటే ఇక్కడ చూడండి కర్త ప్లేస్లో వహ్ కానీ, యహ్ కానీ, వే, ఏ, హమ్, ఆప్ లేదు ఏదైనా పేరు ఇలా ఉన్నప్పుడు మనం ఎలా రాస్తాము ఆ వాక్యాన్ని అంటే చూడండి, ఒకవేళ క్రియ రావడం అనుకోండి, ఆనా అనుకోండి. సో ఇప్పుడు మనము పుల్లింగ ఏకవచన్ కర్తాలో పుల్లింగ ఏకవచనం ఉందనుకోండి, అంటే మేల్ జెండర్ని సూచిస్తుండాలి, సింగులర్ ఫామ్లో ఉండాలి. అప్పుడు మనం ఏం రాస్తాము? ఆతా హై, లడ్కా ఆతా హై. సో ఇలాగనమాట. లడ్కి, ఇక్కడ పుల్లింగ్ అన్నాం కదా, ఆతా హై. సో పుల్లింగ్ బహువచన్, అదే ఇక్కడ సింగులర్ అయితే ఆతా హై అన్నాం కదా, ప్లూరల్ అయితే ఏంటి? బహువచన్ అయితే ఏంటి? ఆతే హై, వే ఆతే హై. సో ఇలా అన్నమాట. అదే స్త్రీలింగ్ అయితే ఆతీ హై, ఏకవచన్. స్త్రీలింగ్ ఏకవచన్ అయితే ఆతీ హై. స్త్రీలింగ్ ఉండి బహువచన్ అయితే ఆతీ హై, హైకి డాట్ ఉంటుందన్నమాట. సో ప్లూరల్ అయితే మనం ఇక్కడ బహువచన్ కాబట్టి ఇక్కడ డాట్ పెట్టాం. ఇక్కడ కూడా చూడండి, సో హై పైన డాట్ ఉంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ప్లూరల్ అని. ప్లూరల్ అంటే ఖచ్చితంగా మనము హైకి డాట్ అనేది మెన్షన్ చేయాలి, సింగులర్కి అవసరం లేదనమాట. సో చూసారా? అదే విధంగా ఇప్పుడు ఆనా అయితే ఇలా రాస్తాము. అదే జానా అనుకోండి, జాతా హై పుల్లింగ్ ఏకవచన్. పుల్లింగ్ బహువచన్ అయితే జాతే హై, ఎక్కువ మంది గురించి చెప్పేటప్పుడు. స్త్రీలింగ్ అయితే జాతీ హై, జాతీ హై. సో ఇదే విధంగా మన క్రియ ఏది ఇచ్చినా కూడా ఇలాగే రాస్తామన్నమాట మనము. ఖానా అనుకోండి, ఖాతా హై. పుల్లింగ్ బహువచన్ అయితే ఖాతే హై. స్త్రీలింగ్ ఏకవచన్ అయితే ఖాతీ హై. స్త్రీలింగ్ బహువచన్ అయితే ఖాతీ హై. సో ఇలాగా. సో క్రియ ఏది ఇచ్చినా మనము పుల్లింగ ఏకవచన్, పుల్లింగ్ బహువచన్, స్త్రీలింగ్ ఏకవచన్, స్త్రీలింగ్ బహువచన్ ఇలా చూసుకొని రాస్తాము. ఎప్పుడు? కర్త ప్లేస్లో ఇవి ఉన్నప్పుడు. ఏదైనా పేరు కానీ, వహ్, యహ్, వే, ఏ, హమ్, ఆప్ ఇవి ఉన్నప్పుడు. అదే కర్త ప్లేస్లో మై ఉందనుకోండి, మై అంటే ఏంటి? మన గురించి, అంటే నా గురించి నేను చెప్పుకుంటున్నప్పుడు. సో అలాంటప్పుడు క్రియ ఒకవేళ ఆనా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ఇందాక మై కాదు కదా, ఆతా హై అన్నాము సింగులర్ అయితే, పుల్లింగ్ ఏకవచనం అయితే. ఇప్పుడు పుల్లింగ్ ఏకవచనంలో ఏం చెప్తాము? ఆతా హూ. అదే గర్ల్ అయితే స్త్రీలింగ్ ఏకవచనం అయితే ఆతీ హూ.
ఇక్కడ బహువచనం రాదు. ఎందుకు రాదు? మై అంటే ఎవరు? నేను. నేను అనేది ఏంటి? ఒకరే కదా. సో ఇందులో ఎక్కువ మంది లేరు కదా, సింగులర్ గురించే మాట్లాడుతున్నాం మనం. కాబట్టే ఇక్కడ మనకి బహువచనంలో రాలేదు, కేవలం ఏకవచనంలో మాత్రమే చెప్తున్నాం మనం. అదే జానా అనుకోండి, मै जाता हूँ. అదే గర్ల్ అయితే స్త్రీలింగ ఏకవచనం అయితే मैं जाती हूँ. खाना मैं खाता हूँ, मैं खाती हूँ. मैं रोता हूँ, मैं रोती हूँ. मैं हंसता हूँ, मैं हंसती हूँ. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఏంటి? వర్తమానంలో ఈ విధంగా వస్తాయి మనకి. నెక్స్ట్, అదే కర్తా ప్లేస్లో తుమ్ ఉంటే, నువ్వు అని, నీ గురించి అంటే నువ్వు అని మనం ఇక్కడ చెప్తున్నప్పుడు ఆ వాక్యం వర్తమాన కాలంలో ఉంటే, సో ఇక్కడ చూడండి, మీకు ఆ డిఫరెన్స్ తెలియడం కోసమే నేను ఆనా జానా అనేది ప్రతి దగ్గర ఇచ్చి మీకు చూపిస్తున్నాను ఆ తేడా అనేది. సో ఆనా అనుకోండి, ఇప్పుడు మనం పుల్లింగ ఏకవచనంలో ఆతే హో, తుమ్ ఆతే హో. అదే స్త్రీలింగ ఏకవచనంలో అయితే ఆతీ హో. జానా తుమ్ జాతే హో, తుమ్ జాతీ హో. సో ఈ విధంగా అనమాట. అర్థమైందా? సో చూసారా, కర్తా ప్లేస్లో వహ్, యహ్, వే, ఏ, హమ్, ఆప్ లేదంటే ఏదన్నా నేమ్ ఉన్నప్పుడు ఈ విధంగా చేంజ్ అవుతుంది. మై ఉంటే మనం ఇలా ఆతా హూ, ఆతీ హూ జెండర్ని బట్టి రాస్తాము. నెక్స్ట్ తుమ్ ఉంటే ఆతే హో, ఆతీ హో ఇలా రాస్తామన్నమాట. సో ఇలా వర్తమాన కాలంలో ఉన్నప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. ఆతా హై, ఆతా హూ, ఆతే హో. సో ఇచ్చిన కర్తని బట్టి అనమాట. నెక్స్ట్ అదేవిధంగా భూతకాల్లో చూద్దాం. సో భూతకాల్లో చూడండి, వాక్యం కే అంత్ మే థా, థే, థీ ఆది సే హోతీ హై. అంటే ఇక్కడ వాక్యం చివరాఖరణ చూడండి, తా హై, తే హై, తీ హై ఇలా వచ్చింది కదా. సో అలాగ భూతకాల్లో మాట్లాడుకునేటప్పుడు ఏంటి అంటే థా, థే, థీ ఇవి వస్తాయి అన్నమాట. అంటే ఆతా హై అన్నాం కదా, ఆతా థా, ఆతే థే, ఆతీ థీ ఈ విధంగా ఉంటుంది. ఇదొక హింట్ మనం గుర్తుపెట్టుకోవడానికి భూతకాల్ని. భూతకాల్కే కుచ్ భేదో మే నే కా ప్రయోగ్ కియా జాతా హై. అలాగే నే యూజ్ చేస్తాం. మనకి వాక్యంలో నే కనిపించింది అనుకోండి, సో అది భూతకాల్లో ఉన్నట్టు. నే, థా, థే, థీ ఒకే సెంటెన్స్లో ఉండవు. నే ఉన్నప్పుడు థా, థే, థీ అనేది మనం వాడకూడదు. సో ఇవన్నా ఉంటాయి, ఇవన్నా ఉంటాయి. సో మనకి చివరాఖరణ థా కానీ, థే కానీ, థీ కానీ కనిపిస్తే అది భూతకాల్. సో లేదు మనకి దాంట్లో నే కనిపిస్తోంది అన్నా కూడా ఆ సెంటెన్స్ని కూడా మనం భూతకాల్కి తీసుకుంటాం. మరి భూతకాల్ మే క్రియా పూరి హో చుకి హోతి. భూతకాల్ అంటే చెప్పుకున్నాం కదా మనము, ఇందులో పని జరిగిపోయి ఉంటుంది, అయిపోయిన వాటి గురించి మాట్లాడుకునేదే భూతకాల్ అన్నమాట. సో చూడండి, మనం నే యూజ్ చేసినప్పుడు అయితే ఇక్కడ చూసినట్లయితే మనము చూడండి, క్రియా ఆనా అనుకోండి, పుల్లింగ్ ఏకవచనంలో ఆయా, వహ ఆయా అంటే వచ్చేసాడు, అయిపోయింది. పుల్లింగ బహువచన్ ఆయే, స్త్రీలింగ ఏకవచన్ ఆయి, స్త్రీలింగ బహువచన్ ఆయి డాట్ వస్తుందన్నమాట. అదేవిధంగా జానా, గయా, గయే, గయి, గయి. సో చూసారా, అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, ఖానా, ఖాయా, ఖాయే, ఖాయి, ఖాయి. కర్ణ, కియా, కియే, కి, కి. సో చూడండి ఇలా అన్నమాట. దేనా, దియా, దియే, ది, ది. పీనా, పుల్లింగ్ ఏకవచనం అయితే పియా, ఉస్నే పానీ పియా అలాగా. పుల్లింగ్ బహువచనం అంటే పియే, ఉన్హోనే షర్బత్ పియే. ఇలా నే యూజ్ చేసినప్పుడు మనము, సో మనకు ఆ సెంటెన్స్ ఎలా పూర్తవుతుంది అంటే ఈ విధంగా వస్తాయన్నమాట. ఇది భూతకాల్. నెక్స్ట్ అలాగే భవిష్యత్ కాల్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, కర్త వహ్, యహ్, వే, ఏ, హమ్, ఆప్ యా కోయి నామ్ హోతో. సో ఇందాక వర్తమానంలో చెప్పుకున్నట్టు కర్తలో ఇవి కాని ఉన్నట్లయితే, సో చూడండి ఇక్కడ ఏంటి అంటే ఏగా, ఏంగే, ఏగి, ఊంగా, ఊంగి, ఓగే, ఓగి ఇలా వస్తాయన్నమాట భవిష్యత్ కాల్లో. ఇక్కడ క్రియ ఒకవేళ ఆనా అనుకోండి, పుల్లింగ్ ఏకవచనంలో ఏంటి ఆయేగా, వహ ఆయేగా, వే ఆయేంగే ఇలాగా, ఆయేగి. స్త్రీలింగ్ బహువచనం అయితే ఆయేంగి, స్త్రీయా ఆయేంగి. సో ఈ విధంగా జానా, జాయేగా, జాయేంగే, జాయేగి, జాయేంగి. అలాగే కర్తాలో మై, మై అంటే సింగులరే కదా, నేను అని. నేను అంటే ఒక్కరి గురించే చెప్తున్నాం ఇక్కడ. మై అనుకోండి, मै హైదరాబాద్ ఆవుంగా, భవిష్యత్ కాల్, ఇది ఇంకా జరగలేదు, వస్తాను ఇంకా రాలేదు.
సో ఇలా చెప్పేటప్పుడు మే ఆऊंगा, మే ఆऊंगी స్త్రీలింగ ఏకవచనంలో, మే జాऊंगा, మే జాऊंगी, మే ఖాऊंगा, మే ఖాऊंगी ఇలా. అదే తుమ్ అని ఎదుటి వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఏంటి, आओगे, आओगी, जाओगे, जाओगी ఇలా మనం ఉపయోగిస్తాము. ఇవి వాక్యాల్లో చెప్పినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. ఎగ్జాంపుల్ బిట్స్ చూద్దాము. వే జవాబ్ దేతే హై, ఇక్కడ చూడండి, దేతే హై, కర్తే హై, ఆతే హై, జాతే హై ఏంటివన్నీ వర్తమాన్ కాల్ కదా. సో ఇచ్చిన వాక్యం ఎందులో ఉంది, వర్తమాన్లో ఉంది. इस वाक्य को भूतकाल में बदलने पर विकल्पों में से पहचान कर लिखिए. ఇప్పుడు మనకు దేంట్లోకి మార్చాలన్నారు, భూతకాల్లోకి మార్చున్నటువంటి కరెక్ట్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయండి అని చెప్పారు. సో మరి మనం ఏం వెతుక్కోవాలి, భూతకాల్ అన్నప్పుడు అయితే చివరాఖరణ థా, థే, థీ ఇవి ఉంటాయి. లేదు అంటే వాక్యంలో నే ఉంటుందన్నమాట. సో చూడండి, ఇప్పుడు 3 వాక్యాలకి చూస్తే మనం దేనికి కూడా థా, థే, థీ ఇవి లేవు. మరి నే ఉందా, वे जवाब दिए, वे जवाब देंगे, उन्होंने जवाब दिया చూసారా, నే ఉంది. ఇక్కడ దియా, దేతే హై కాస్త దియా అయింది. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఉన్హోనే జవాబ్ దియా. సో ఈ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. చాజీన్ అందర్ బైఠేగా, ఏగా, ఏగి, ఏంగే ఇవన్నీ ఏంటి, ఫ్యూచర్ కదా, భవిష్యత్ కాల్. ఇచ్చిన వాక్యం భవిష్యత్ కాల్లో ఉంది, మరి ఎందులోకి మార్చమని అడుగుతున్నారు. ఇస్ వాక్య కో వర్తమాన్ కాల్ మే బదల్నే పర్ వికల్పో మే సే పహచాన్ కర్ లిఖియే. వర్తమాన్ ప్రెజెంట్ లోకి, ప్రెజెంట్ లో కంటే మనకి ఎలా మారుతుంది, बैठता है, बैठती है ఇలా కదా. చాజీన్ అందర్ बैठेगा, చాజీన్ అందర్ बैठता है. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట, చాజీన్ అందర్ बैठता है. నెక్స్ట్ అదే విధంగా చాజీన్ నే అంగీఠీ సుల్గాయి, చాజీన్ నే అంగీఠీ సులుగాయి, నే ఉంది అంటే ఏంటిది, భూతకాల్. నే అనేది కేవలం భూతకాల్లోనే వాడతామని చెప్పాం కదా. సో దీన్ని మనం ఇప్పుడు వర్తమాన్లోకి చేంజ్ చేయాలి. చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, చాజీన్ అంగీఠీ సుల్గాతా హై, చాజీన్ అంగీఠీ సుల్గాతా హై. నెక్స్ట్ చాజీన్ బర్తన్ సాఫ్ కర్తా హై, ఇది వర్తమాన్లో ఉంది. మరి భూతకాల్లోకి మారిస్తే ఏమవుతుంది, ఇక్కడ మనం చెప్పుకున్నాము థా, థే, థీ అయితే ఎక్కడ కనిపించట్లేదు, మరి నేల్ అయితే 2 చోట్ల ఉన్నాయి కదా. చాజీన్ నే బర్తన్ సాఫ్ కియా, చాజీన్ నే బర్తన్ సాఫ్ కియే. సో యాక్చువల్గా ఈ 2 సెంటెన్సెస్ కూడా కరెక్టే, మనం ఏదైనా తీసుకోవచ్చు. కానీ మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇచ్చినప్పుడు 2 కరెక్ట్ ఆప్షన్స్ రావులేండి. చూడండి, సో చూడండి, చాజీన్ నే బర్తన్ సాఫ్ కియే. సో ఇది కూడా రాసుకోవచ్చు అనమాట. హమ్ మీఠీ యాదో మే ఉల్झे रहे, इस वाक्य को भविष्यत काल में बदलने पर विकल्पों में से पहचान कर लिखिए. సో రహే భవిష్యత్ కాల్లో ఏమవుతుంది చెప్పాం కదా మనము, ఇక్కడ హమ్ అన్నాము ప్లూరల్ కదా. సో కాబట్టి రహేంగే, హమ్ మీఠీ యాదో మే ఉల్झे रहेंगे. సో ఇక్కడ రహేగా అని ఉంది, అది రహేగా ఎప్పుడు వస్తుంది, ఇక్కడ సింగులర్ అయితే వస్తుంది. ఇక్కడ హమ్ ఉంది కదా ప్లూరల్, మనం ఏం చెప్పుకున్నాము, रहेंगे, ఏంగే అని వస్తుందని చెప్పుకున్నాం కదా పైన. नेक्स्ट दिमाग का तनाव बढ़ गया, इस वाक्य को भविष्यत काल में बदलने पर विकल्पों में से पहचान कर लिखिए. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దేంట్లో చేంజ్ చేయమని అడుగుతున్నారు, భవిష్యత్ కాల్కి చేంజ్ చేయమని అడుగుతున్నారు. సో మనం ఏం రాస్తాము, మనకు తెలిసిందే కదా, ఏగా, ఏగి ఇవే రాస్తాము. సో అలా మనకి ఒక సెంటెన్స్లోనే ఉంది, కాబట్టి మనము ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. దిమాగ్ కా తనావ్ బడ్ జాయేగా. నెక్స్ట్ జంగల్ కి జిందగీ బड़ी ఖతర్నాక్ హోగి, వర్తమాన్ గ్రూప్ ఏం అడిగారు, ప్రెజెంట్లో చేంజ్ చేయమని అడిగారు. జంగల్ కి జిందగీ బड़ी ఖతర్నాక్ హోతీ హై. సో చాలా సింపుల్. నెక్స్ట్ వజీర్ అలీ సే సిపాహి తంగ్ ఆ చుకే థే, థే వచ్చింది కాబట్టి ఇదేంటి, భూతకాల్లో ఉంది. మరి దేంట్లోకి చేంజ్ చేయమన్నారు, వర్తమాన్లోకి చేంజ్ చేయమన్నారు. సో ఏంగే, ఊంగా ఇలాంటివి అయితే రావు వర్తమాన్లో. థా వచ్చిందా, థా అంటే భూతకాల్. సో ఇది కూడా రాంగ్ ఆన్సరే. అప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, వజీర్ అలీ సే సిపాహి తంగ్ ఆ చుకే హై. సో ఇది కరెక్ట్ ఆప్షన్. ఆప్నే ముఝే కార్తూస్ దియే, సో ఇక్కడ నే వచ్చింది అంటే ఏంటిది, భూతకాల్లో ఉంది. దేంట్లోకి మార్చుకోవాలి, భవిష్యత్ కాల్లోకి మార్చుకోవాలి. భవిష్యత్ కాల్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి, సో ఏంగా, ఏంగే, సో ఇలా వస్తాయన్నమాట.
ఆప్నే ముఝే కార్తూస్ దియే. నే అనేది కేవలం భూతకాల్లోనే వాడతామని చెప్పాం కదా, మరి భవిష్యత్ కాలంలో వాడేటప్పుడు మనం నేను తీసేసేయాలి. సో తీసేస్తే ఆప్ ముఝే కార్తూస్ దేంగే, ఆప్ ముఝే కార్తూస్ దేంగే. లాస్ట్ బిట్, మే తుమ్హారా రాస్తా ఛోడ్ దూంగా. ఊంగా వచ్చింది కాబట్టి ఏంటిది, భవిష్యత్ కాల్. సో దీన్ని దేంట్లోకి చేంజ్ చేయాలి, భూతకాల్లోకి మార్చాలి. భూతకాల్లోకి మార్చాలంటే ఏం చేయాలి, నేను యాడ్ చేసుకోవాలి. मैंने तुम्हारा रास्ता छोड़ दिया, मैंने तुम्हारा रास्ता छोड़ दिया. సో చూసారా ఇలాగా. సో ఫస్ట్ మీరు పైన ఇచ్చినటువంటి ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి నీట్గా ప్రాక్టీస్ చేసి ఒకసారి అర్థం చేసుకొని దీన్ని గమనించారంటే, ఇది ఒక్కసారి కాన్సెప్ట్ మీకు అర్థమైపోయిందంటే, సో దేంట్లోకి చేంజ్ చేయమంటే దాంట్లోకి అంటే కాల్కి సంబంధించి అది వర్తమాన కాల్లోకి మార్చమన్నా, భూతకాల్లోకి మార్చమన్నా, భవిష్యత్ కాల్లోకి మార్చమన్నా మనం చాలా సింపుల్గా చేంజ్ చేయొచ్చు. పైగా ఇక్కడ మనము ఓన్గా చేంజ్ చేసి రాయాల్సింది ఏం లేదు, ఆల్రెడీ ఆన్సర్ ఉంటుంది అక్కడ. సో దాంట్లో నుంచి ఐడెంటిఫికేషనే కాబట్టి మనం చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట. కాబట్టి మనం ఈజీగా 1 మార్క్ అనేది ఇందులో గెయిన్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికైతే 100% ట్రై చేస్తానండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి చూడండి వీడియోస్ అన్నీ. మీకు ఎలా అయినా హెల్ప్ అవుతున్నాయి, అర్థమవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి. మరి మీ సపోర్ట్ ఎలా తెలియజేస్తారండి, మంచి మంచి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.